అండి నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఎలా ఉన్నారండి? ఈరోజు సింపుల్గా హెల్తీగా టేస్టీగా పుదీనా రైస్ చేసి చూపిస్తానండి. సింపుల్గా ఇట్లా పుదీనా రైసు పుదీనా కట్ చేసి పెట్టుకున్నానండి. మంచిగా కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు ఇంట్లో కావాల్సినవి ఎల్లిగడ్డ, అల్లము, క్యారెట్, ఈ బిర్యానీ దినుసులు అండి, పచ్చిమిర్చి, ఇవన్నీ మిక్సీ కొట్టేద్దామండి. ఇవి మనం తాలింపులో వేసుకుందాం బిర్యానీ చేసేటప్పుడు. పుదీనా దయచేసి జాగ్రత్తగా కోసుకోండి. 3 టైమ్స్ కడిగినాక అప్పుడు మిక్స్ చేసుకుందాం. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఒక 1/2 అవర్ ముందలే నానబెట్టుకున్నాను. ఈ మిక్సీ కొట్టాక చూద్దామండి. ఇట్లా మనం నానబెట్టుకున్నామండి బాస్మతి రైస్. ఒక 1/2 అవర్ అవుతుంది. ఈ మిక్సీ కొట్టుకున్న పుదీనా, ఈ అల్లం వెల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇప్పుడు మనం రెడీ చేసుకుందామండి. స్టవ్ అంటించుకుని ఆయిల్ వేసుకుందామండి. ఇవి గరం మసాలా, ఇది కొంచెం దంచి వేసుకోండి. క్యారెట్ ముక్కలు, ఇట్లా ఎగుతూ ఉండగానే కొంచెం రాక్ సాల్ట్ అండి, ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ మనం వేసుకున్నాయి. మిక్సీ కొట్టుకున్నాయి. అల్లము, ఎల్లిపాయ, పచ్చిమిర్చి మిక్సీ కొట్టుకున్నాయి వేసేస్తామండి. ఇది కొంచెం వేగినాక పుదీనా వేద్దాం. పుదీనా వాటర్ ఇట్లా ఇప్పుడు మనం మిక్సీ కొట్టుకున్నామండి. కొద్దిగా వాటర్ వేసి పుదీనా, మనం 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాం కదండి. 3 గ్లాసులు అంటే మనం దీంట్లో కొన్ని వాటర్ పోసాం కదా, 2.5 గ్లాసులు పోసుకుంటానండి వాటర్. ఇట్లా మనం 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ కదండి. మనం కొన్ని మిక్సీ కొట్టేటప్పుడు వేసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు 2.5 గ్లాసులు పోసుకుందామండి. పిల్లలకి మార్నింగ్ ఇట్లా బాక్సుల్లోకి పుదీనా రైసు, కొత్తిమీర రైసు, జీలకర్ర రైసు, టమాటా రైసు, స్వీట్ కార్న్ రైస్ కూడా చేశానండి. ఆ పిల్లలకి వీడియో తీయలేదు, మళ్ళీ ఇంకోసారి చేసినప్పుడు పెడతాను చూడండి. 2.5 ఇవి కాగిన తర్వాత రైస్ వేసుకుందామండి. చూద్దామండి కాగిపోయింది. మనం ఇప్పుడు రైస్ వేసేసుకుందామండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి అండి, చాలా బాగుంటుంది. పుదీనా వాటర్ అయితే నేను మామూలుగా స్టెయినర్లో వేసాను కదండి. ఇది ఇట్లా చాలా రకాలు చేస్తానండి పిల్లల కోసం. జీలకర్ర రైసు, టమాటా రైసు, గోంగూరతో కూడా చాలా బాగుంటుందండి. మన పిల్లలు ఆకుకూరలు తింటలేదనుకుంటే ఇట్లా. మా పిల్లలు ఇప్పుడు బిర్యానీలోకి మనం పెరుగు చట్నీ చేస్తాం కదండి, దాంట్లో వేసిన పుదీనా కూడా తీసేస్తారండి, తినరు. అందుకని ఇది ఎక్కువగా చేస్తాను. పిల్లలకి వీక్లో ఒకసారన్నా కొత్తిమీర రైస్ కానీ, పుదీనా రైస్ కానీ, టమాటా రైస్ కానీ పెడతానండి. గోంగూర రైస్ కానీ, గోంగూరతో కూడా చాలా బాగుంటుందండి. కానీ అది పులిహోరలో కలిపేసుకోవడమే. ఇట్లా అంటే ఎక్కువ తిప్పొద్దండి, ఎరిగిపోతే ప్లేట్ పెట్టేసుకుందాం. చూద్దామండి. స్మెల్ అయితే చాలా బాగుందండి. ఇట్లా కానీ కొంచెం సిమ్లో పెట్టుకుందామండి, మాడుకోకుండా. ఇంకొక 2 మినిట్స్ పెట్టినాక అప్పుడు చూపిస్తానండి. అయిపోవచ్చింది. ఒక 2 మినిట్స్ కొంచెం లైట్గా చెమ్మంది కదండి, కొంచెం అట్లా 2 మినిట్స్ సిమ్లో పెట్టుకుందాం. అయిపోయినాక చూద్దామండి. ఇట్లా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పైగా స్టీల్ దాంట్లో ఉండే కదా, తొందరగా అడగంటిపోతుంది. ఇట్లా మీరు కూడా ఇలాగే చేసుకోండి. మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని చూద్దాము. పిల్లలకి టైం అయిపోతుందండి, బాక్సులు పెట్టాలి. ఇంతేనండి, సింపుల్గా మనం బాక్స్లో పెట్టేటప్పుడు చూద్దామండి. ఇట్లా నేను చేసుకున్న పుదీనా రైస్ అండి. ఇవి గార్నిష్కి బాక్స్లో పెడతాను, ముందర చూపించాను. ఇది నైట్ చికెన్ ఫ్రై చేశానండి, డీప్ ఫ్రై కాకుండా మామూలుగా. ఇట్లా పుదీనా రైస్లోకి నేనైతే పిల్లలకి పెరుగన్నం పెడుతున్నానండి. మళ్ళీ ఇది పెడుతున్నాను. కర్రీస్ అయితే ఏం తీసుకెళ్ళట్లేదు వీళ్ళు.